అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం కుందూరుపల్లి గ్రామంలో మాలపేటలో చనిపోయిన శవంపై వివక్షత చూపించిన అక్కడ ఓసీ నాయకులు ఎందుకు ప్రభుత్వం చర్య తీసుకోలేదు, ఎందుకు కలెక్టర్ ఎస్పీ స్పందించలేదని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు కాకినాడ జిల్లా అధ్యక్షులు తంతటి కిరణ్ కుమార్, పిఏసీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, ఆంధ్ర మాల మహానాడు అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, దళిత నాయకులు నేతల నాని తదితరులు పాల్గొన్నారు. లేదు, మీకు ఈ రోడ్డు మీద వెళ్ళే హక్కు లేదు, మీకు పర్మిషన్ లేదు, ఇటు రాకూడదు మీరు అనేసి నెట్టి కొట్టారండి. సరే కొట్టిన తర్వాత మామూలు వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ నెట్టారండి. భారతదేశం కూడా మా వాళ్ళు భారతదేశం సహా కింద పడిపోయారండి. అది డెడ్ బాడీ కూడా కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పట్టుకుని మళ్ళీ వెళ్తా ఉండగా ముందుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పందిరి దగ్గర ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది కుర్రోళ్ళు మళ్ళీ బాటిల్ గాజు చేసి అలా తీసేసి మేము నడిచేదారులు మేము ముందుకు వెళ్లకుండా రోడ్డు మీద పగలగొట్టారు. అది పగలగొట్టినా కానీ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది మీరు ఇలా వెళ్ళడానికి వీలు లేదురా, నా కొడకలారా, మా అన్న కొడకలారా అలా శివాలయం దాటే వరకు కూడా అలా ఇబ్బంది పెడతానే ఉన్నారండి. అయినా కానీ ఇబ్బంది పెట్టినా కానీ మేము వెనక్కి తిరగకుండా మా పని మేము చేసుకుని బర్యాలకు వెళ్ళిపోయి కార్యక్రమం ముగించుకుని మళ్ళీ రిటర్న్ వస్తున్నామండి. ఈ లోపు మా వాళ్ళు నాగరాజన్ అతను మా నాగరాజన్ అతను ఫోన్ చేశారండి. ఇట్లా ఉంది పరిస్థితి అంటే అతను ఏంటంటే మా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశారండి. ఈ లోపు మేము రిటర్న్ వచ్చే గ్రామంలో ఎస్ఐ గారు వచ్చి అక్కడ శివాలయం బ్యాక్ సైడ్ ఉన్నారండి. మీరు ఇటు వెళ్ళకండి, ఆ రోడ్డు వెళ్ళిపోండి, అక్కడ వాళ్ళంతా ఉన్నారు అని ఇటు పంపించేశారండి ఆయన. సర్లే ఎస్ఐ గారు చెప్పారు కదన్నా, ఆయన మాట మర్యాదతో మేము మా దారిలో మేము వచ్చి ఆయన చెప్పిన దారిలో వచ్చేస్తుండగా వాళ్ళల్లో ఒక అతను రే మాలనా కొడకలారా, రే ఇందాక మా ఊళ్ళో గిట్ట వెళ్ళారు కదరా, దమ్ముంటే ఇటు రండిరా ఇప్పుడు అనేది ఒక 200-300 మంది అక్కడ గుంపు కూడా అక్కడ ఉండిపోయారు. తర్వాత అలా అంటారు, మాలో ఒక అతను అలా అంటున్నారు ఏంటంటే అని అడిగారండి ఎస్ఐ గారిని. అతను తాగేసి ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఇటు పంపించేస్తారు. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత కంప్లైంట్ రాసుకుని వెళ్ళి మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి. రాత్రి 11 గంటలకి స్టేషన్కి వెళ్తే 11 గంటలకు మీకు పని పట్టలేదా, ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తారా కంప్లైంట్ ఇవ్వడానికి అని తీసుకోలేదండి. అది ఇప్పుడు ఇదంతా ఈ మామూలు స్ప్రెడ్ అయిన తర్వాత మేము 16th నైట్ ఇచ్చామండి కంప్లైంట్. ఎఫ్ఐఆర్ ఫైల్ ఎప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చింది కూడా 19th అని మెన్షన్ చేశారండి. మెన్షన్ చేసి రాసుకున్నాం. మేము ఇచ్చిన యాక్చువల్లీ 16th నైట్ ఇచ్చామండి. ఆ ఇన్సిడెంట్ జరిగింది కానీ మా గ్రామస్తులంతా ఏకతాడి మీద ఒక కుటుంబం జరిగింది కాదు, ఇది మన జాతికే జరిగిందని ఆ 16th రోజు నుంచి కూడా మా ఊళ్ళంతా ఇక్కడే కూర్చుని న్యాయ పోరాటం చేస్తున్నాం. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మా గ్రామస్తులు ఎవరైనా దీని మీద మాట్లాడదలుచుకుంటే కొంచెం ఒక 5 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే కూడా, ఎందుకంటే ఈ సమస్య మీది, ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మేము కేవలం మీ సమస్య పరిష్కరించుకునే విధానంలో మేము మీకు సహకరిస్తాం. ఎందుకంటే ఇది ఏమంటారంటే ఎక్కడి నుంచో వచ్చి రాజకీయ నాయకులు చేశారు, ఇది రాజకీయం కాదు. ఇక్కడ పరిష్కరించాల్సినటువంటి ఎమ్మెల్యే రాని కారణంగా, ఇక్కడ మీ ఓట్లు వేసినటువంటి ఎమ్మెల్యే ఇక్కడికి రాని కారణంగా ఆయన వచ్చారండి. 16వ తారీఖు జరిగి ఈ రోజు వచ్చారు. ఆయన ఈ రోజు మార్నింగ్ వచ్చారు. 16వ తారీఖు జరిగితే ఈ రోజు మార్నింగ్ వచ్చి తూతు మంత్రంగా మాట్లాడి వెళ్ళిపోయినారు. అసలు నిందితులను పట్టుకున్నారో లేదో తెలీదు, నిందితులను పట్టుకుంటారో లేదో కూడా తెలియదు. ఎవరినో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు కానీ వాళ్ళకి ఖచ్చితంగా రేపొద్దున స్టేషన్ బయలు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే పోలీసులు కావాలనే 16వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ ని 19వ తారీఖు రిపోర్ట్ తీసుకున్నారు అంటేనే రేపు జడ్జి దగ్గర పెట్టగానే జడ్జి ఒకటే మాట అంటాడు, 4 రోజుల తర్వాత రిపోర్ట్ ఇచ్చారు, ఇది దొంగ కేసు, తీసే స్టేషన్ బయలు అంటాడు. ఇది జరగబోయే అంశాలే. పోలీసులు ఇంత సిస్టమాటిక్ గా ఒక కేసుని దాన్ని ఎట్లా డిస్మాంటిల్ చేయాలి, ఏ విధంగా కేసుని నీరుగార్చాలంటే పోలీసుల తర్వాతే ఈ దేశంలో ఎవరైనా కేసు పెట్టాలన్న వాళ్లే, కేసు తీసేయాలన్న వాళ్లే. మీరు రాసి పెట్టుకోండి, మీరు గనక మీ యొక్క హక్కు కోసం పోరాడకపోతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు కదా, అరెస్ట్ చేసినా తూతూ మంత్రంగా స్టేషన్ బయలు ఇప్పించి తీసుకుంటారు. ఒక్కసారి స్టేషన్ బయలు తీసుకున్నారంటే రేపొద్దున ఈ 50 కుటుంబాలు రోడ్డు మీద నడుస్తుంటే మిమ్మల్ని చూసి నవ్వని, వీళ్ళేదో పెద్ద పోటుగాళ్లాగా అన్ని టీవీల్లో వచ్చింది, వీళ్ళకి ఏం జరిగింది, ఏమీ జరగలేదని చెప్పి మిమ్మల్ని అవహేళన చేస్తారు. కాబట్టి ఇది మన జాతికి సంబంధించినటువంటి అంశం. మనం ఎవరినో తప్పుపట్టట్లా, ఎవరినో కొట్టి లోపలైనట్లా. అరే మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అడిగే హక్కు కూడా మనకు లేదా? ఖచ్చితంగా మన హక్కుల్ని మనమే సాధించుకోవాలి. దానికి అనుగుణంగా మీ గ్రామస్తులు ఎట్లా ముందుకెళ్దాము, ఏ విధంగా చేద్దాం అనేది ఒకళ్ళిద్దరు ఎవరైనా చెప్పగలిగితే సో దట్ దాని మీద మేము కూడా సహకరించేటువంటి అవకాశం ఉంది.